తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చిన్నారులతో సహా 38 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారంలో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడి వీలిసామిపురంలో రాత్రి 7:30 విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపాన ఉన్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితులను పైకెత్తి పట్టుకుని రద్దీలో అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్సులు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి మరికొన్ని అంబులెన్సులు రావడంతో వాటి ద్వారాను బాధితులను తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలో 38 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 50 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కొందరు, తమ అభిమాన నటుడైన విజయ్ను దగ్గర నుంచి చూడాలన్న ఆతృతతో కొందరు వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించారని మరికొందరు చెబుతున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి తక్షణం వెళ్లాలంటూ ఆ జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు ఎంఆర్ విజయభాస్కర్, సెంధిల్ బాలాజీలను పొరుగు జిల్లాలో తిరుచిలో ఉన్న పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ను ఆదేశించారు. ఆ మేరకు వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను వేగవంతం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ రాత్రి 9:30 చెన్నై నుంచి రైలు ద్వారా కరూర్ బయలుదేరారు. కరూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి కలెక్టర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలోని క్షుద్రఘాతులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించినట్లు సమాచారం. మరోవైపు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ గారు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై ప్రాథమిక కారణాలను పోలీసులు గుర్తించారు. పోలీసులు సూచనలు, నియమాలను టీవీకే పార్టీ నాయకులు ఉల్లంఘించినట్లు పోలీసులు తేల్చారు. సభకు కేవలం 10,000 మందికి అనుమతి తీసుకున్నారని, కానీ సభకు ఊహించిన విధంగా వేలాది మంది హాజరైనట్లు తెలుస్తుంది. విజయ్